శుభోదయం అండి. ఈరోజు మీకు నేను గుమ్మడికాయ తీపి కూర చేసి చూపించబోతున్నానండి. దీనికోసం నేను కూర గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇలాగా చక్కగా రౌండ్గా మంచిది ఒక గుమ్మడికాయ తీసుకున్నాను. ఈ గుమ్మడికాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. బెల్లం, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ మాత్రం చింతపండు అండి. మనం గుజ్జు తీసుకుందుకు 2 పచ్చిమిరపకాయలు అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. కాకపోతే పోపులు మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కూరకు సరిపడగా ఆయిల్ అంతే. ఈ తీపి గుమ్మడికాయ కూర చాలా బాగుంటుందండి. ఇదివరకు పూర్వం వాళ్ళు చాలా చేసుకునేవారు ఎక్కువగా ఈ కూర. ఇప్పుడు మళ్ళీ తగ్గింది. అదే మళ్ళీ మీకు చేసి చూపిద్దామని నేను ఇవాళ చేస్తున్నానండి. గుమ్మడికాయని ఇలాగా ముక్కల్లా, మరీ చిన్నవి కాదండి, మరీ పెద్దవి కదా, ఇలా ఈ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఇంగు వేద్దాం ఇందులో. కొంచెం ఇంగు వేసిన తర్వాత ముందు ఆవాలు, జీలకర్ర, ఇవి ముందు పప్పు, జీలకర్ర ఇవి ముందు దోరగా వేయించేసుకున్నాం. గుమ్మడికాయ ముక్కలు వేసేసండి. కొంచెం ఉప్పు, పసుపు వేసేసి పోపు వేగిపోయింది కదా, మనం ఇలా మూత పెట్టేసుకున్నాం. ఇదిగోనండి బెల్లము, చింతపండు రసంలో ఈ చక్కగా గుమ్మడికాయ ముక్కలన్నీ బాగా ఉడకాలి. అప్పుడు ఆ తీపి గుమ్మడికాయ తీపిగా ఉండదు, కొంచెం బెల్లం కూడా వేసాం కాబట్టి ఇంకా తీపి అంతా ముక్కలకు పట్టి మంచి రుచితో ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు మనం దీన్ని ఇలా బాగా ఉడకనిద్దాం. నేనండి చక్కగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ కూర. కూర వాళ్ళు బాగా తినేవారు, చక్కగా వండుకునేది. అంత ఉత్తి కూర మనం కప్పులో వేసుకుని తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ కూర. గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి బెల్లం పెట్టి వండిన తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.